హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శారీ కుచ్చు డిజైన్ కోసం కావాల్సిన బీడ్స్ అయితే ఇవి. స్మాల్ సైజ్ క్యాప్ బీడ్స్, బిగ్ సైజ్ క్యాప్ బీడ్స్, వైట్ పాల్ బీడ్స్, అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శారీ టజిల్స్. ఇప్పుడు మనం టేప్ తీసుకొని ముందుగా మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. నేను 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్కింగ్ ఇస్తున్నాను. మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఒక 6 strands కాటన్ థ్రెడ్ తీసుకొని చివర్లో నాట్ వేసుకొని క్లాత్కి రాంగ్ సైడ్ నుంచి ఇలా పైకి అయితే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్మాల్ సైజు వైట్ పాల్ బీడ్ తీసుకున్నాను, తర్వాత స్మాల్ సైజ్ క్యాప్ బీడు, ఇప్పుడు ఇలాంటి బిగ్ టైప్ క్యాప్ బీడ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజిల్ని తీసుకొని ఈ నీడిల్కి వీటన్నిటిని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ టజిల్ని పక్కకనేసి ఈ బిగ్ సైజ్ క్యాప్ బీడ్ ఉంది కదా, అందులో నుంచి వైట్ పాల్ బీడ్లకి ఇలా పైకి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ థ్రెడ్ అనేది ఎక్కడ లూజ్ లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి టజిల్ అయితే సెంటర్ లేకుండేలాగా ఇలా పెట్టుకొని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు క్లాత్కి కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసి నీడిల్కి ఒక 2 times ఇలా చుట్టి అక్కడ లాక్ చేసుకోవాలి. తర్వాత వైట్ పాల్ బీడ్లో నుంచి క్యాప్ బీడ్స్లోకి కిందికి ఇలా స్టిచ్ చేయాలి. టజిల్ లేకి స్టిచ్ చేయకుండా ఇలా పక్కకి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఆ ఎక్స్ట్రాని థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇలా పక్కకని ఆ థ్రెడ్ అనేది ఆ క్యాప్ బీడ్ లోపలికి ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి. మనకి టజిల్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ అండ్ సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్ లుక్ మనకి ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.